దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరి కోసం కదా. ఎవరు మిస్ చేసుకోకండి. ప్రార్థనలో గడపండి, దేవునితో గడపండి. ఎక్కువగా దేవునికి చోటు ఇవ్వండి. మీ హృదయంలో క్రీస్తుని హత్తుకోండి, ప్రేమించండి. ఈరోజు ఆదివారం అండి, మందిరానికి రండి. పునరుద్ధాన దినము ప్రామిస్ ల్యాండ్ సంఘం, ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లికి. దేవుడు మీకు ఇచ్చే అవకాశం కదా. ఆయన కృపను పోగొట్టుకోవద్దు. ఆయన ఆత్మీయతలో, ప్రార్థనలో, ఉపవాసంలో, ఉపదేశంలో ఎదగడానికి కార్యక్రమాలని. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప మెండుగా నీకు చూపుతాడు. రెండోదిగా, ఏ కష్టంలో మీరున్నా, మీ కష్టకాలాలు, మీ దుఃఖ సమయాలు ఎటువంటి బాధ పెట్టుకోవద్దు. దేవుని కృప మీతో ఉంటుంది. రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని ఏ సేవకి ఇవ్వండి. ఈరోజు నేను చదువుతున్నాను ఒకటే ఒక మాట, 77వ కీర్తన మరి 15వ వచనం. నీ బాహుబలం అన్న యాకోబు సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. విమోచించి దేవుడండి బాహుబలముని చూపించాడు ఇశ్రాయేల్ ప్రజల విషయంలో. యాకోబు సంతతి, యోసేపు సంతతి. నువ్వెవరి సంతతి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతతే మనం కూడా. ప్రభు దేవుని కృప మనల్ని వెంటాడుతుంది. అందుకని ఆయన బాహుబలాన్ని మనకు చూపుతాడట. మనల్ని ఐగుప్తులో వారి బానిసత్వం ఉన్నప్పుడు బాహుబలం మనకే బలం చూపాడు తెలుసా? ఆయన రక్తబలి యాగం, ఆయన శిలువ త్యాగంతో మనం కొనుక్కున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు బాహుబలాన్ని చూపి నేను విమోచిస్తాడట. ఏ విషయమైనా నువ్వు అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, నిందల్లో, గాయాల్లో ఎందులో చిక్కుబడినా నేను విమోచిస్తాను, నేను విడిపిస్తాను. నా బాహుబలమును చూపించి నేను విడిపించదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండు. అన్నిట్లోనూ విడుదల పొందబోతున్నాం, విమోచన పొందబోతున్నాం, కృప పొందబోతున్నాం. కానీ దేవుని తట్టు చూడండి, ప్రార్థనలో గడపండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, దేవునికి దగ్గర అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పొందే కృపించి ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కోర్టు కేసు నుంచి విడిపించి అన్నింటిలో కూడా ఒక అద్భుతం చూడాలి. ఇతర దేశాల్లో మా ప్రియ బిడ్డలందరూ రక్షించి వారున్న స్థితి నుంచి విడిపించి ఆ దేశాల్లో ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మ కుమ్మరింపుని మీరు అనుగ్రహించండి. అయ్యా, మా భారతదేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, భద్రతలో ఉండాలి, సంరక్షణ వారికి దయచేయండి. దేశ నాయకులు, పెద్దలని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాక మా దైవజనురాలు వారి కుటుంబాల శత్రు నుంచి విడిపించి నీ సాక్షిగా నిలబెట్టండి. అయ్యా, ఈరోజు మేము అడుగుతున్నాం, క్రైస్తవ సమాజానికి ఒక విడుదల, విమోచన, క్రైస్తవ సంఘాల్లో ఒక ఉద్యమం, దైవజనులు, మందిరాలు, సంఘాలను మీరు బలపరిచి కల్వరీ మినిస్ట్రీని ప్రతి కట్ల నుంచి విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకోండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి మీద నీ కృపయు క్షేమం విస్తరించునుగా కానీ ఆశీర్వదిస్తున్నాం. నీ సన్నిధి తోడై ఉండి నడిపించు.